ఒంటరిగా బయట ఎక్కడైనా ఉంటున్నారా? అయితే ఇది మీకోసమే. మీ ఇంట్లో గొడవల్ని బయట టీ కొట్ల దగ్గర, షాపుల దగ్గర తెలిసిన వారితో చెప్పుకుంటూ బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. మా కాళ్ళ మీద మేము నిలబడగలం, మా బ్రతుకు మేము బ్రతకగలమని కుటుంబానికి దూరంగా ఎక్కడైనా ఒంటరిగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త, ఇది మీకోసమే. మీ ఒంటిపై బంగారం వేసుకుంటూ ఒంటరిగా వాకింగ్కి వెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఎందుకంటే మీపై ఒకరు నిఘా పెట్టి ఉన్నారు. మీకు బాగా తెలిసిన వ్యక్తే మిమ్మల్ని వాచ్ చేస్తూ మిమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు. అంతా తెలిసిన ఏరియా కదా, మాకేమైపోద్దులే అంటూ లైట్ తీసుకోవద్దు. అలా లైట్ తీసుకున్నందుకే 2 ప్రాణాలు పోయాయి, 4 చావడానికి టార్గెట్ అయి ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా? అయితే ఈ సిపి గారి మాటలు ఒకసారి వినండి. దుబ్బాక పిఎస్ లిమిట్స్లో రామకపేట్ విలేజ్ రోడ్కి ఆనుకొని మట్టి ఏరియాలో ఒక బర్న్డ్ కండిషన్లో ఒక ఉమెన్ది డెడ్ బాడీ మాకు దొరికింది. లోకల్ విలేజర్స్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దాన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మొత్తం ఆ ఏరియాలో విజిట్ చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో స్టార్ట్ చేసాం. ఆ కేసు దుబ్బాక పిఎస్లో రిజిస్టర్ అయింది. సో ఇనీషియల్గా ఫస్ట్ ఉమెన్ గురించి దాని డీటెయిల్స్, ఎస్పెషలీ బాడీని అబ్జర్వ్ చేస్తే ఫేస్ వరకు కొంచెం విజిబిలిటీ ఉంది, ఇంకా బర్న్ అవ్వలేదు. కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ద బాడీ వాజ్ ఇన్ హైలీ బర్న్ కండిషన్. సో ఆ ఫేస్ ఇమేజ్తోనే అన్ని జగల్స్ ఫొటోస్ కూడా సర్క్యులేట్ చేసి అలానే లోకల్ ఇన్పుట్తో ఫస్ట్ ఇనిషియలీ ఆమె ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేశాము. సో బోంపల్లి నేటివ్గా డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో తన ఉంటుందని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ హర్ ఫస్ట్ విక్టిమ్ని. సో అతికం విజయ బోంపల్లి విలేజ్, దట్ ఈస్ షీ వాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్. సో మనకన్నా ఫర్దర్ ఇంకా ఫర్దర్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం జరిగింది, హౌ బాడీ అక్కడ వరకు ఎట్లా వచ్చింది. సో ఈ క్రమంలో వీ హ్యావ్ ఫౌండ్ మల్టిపుల్ టీమ్స్ ఫ్రమ్ సిద్దిపేట్ పోలీస్. దీంట్లో సిసిఎస్ టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ లోకల్ సిద్దిపేట్ డివిజన్ క్రైమ్ టీమ్స్ అలాంగ్ విత్ క్రైమ్ కానిస్టేబుల్స్ ఆఫ్ అదర్ పోలీస్ స్టేషన్స్తో పాటు మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి ఆ ఏరియాని కంప్లీట్లీ సీసీటీవీ వైజ్ అలానే లోకల్ రూట్స్, లోకల్లో ఉన్న షాప్స్ అన్ని రకాలుగా ఒక కంప్లీట్ ఏరియాని సర్వేలెన్స్ నెట్వర్క్ని చెక్ చేస్తాం జరిగింది. సో దాంట్లో త్రూ సీసీటీవీస్, పర్టికులర్గా ఈ కేసులో త్రూ సీసీటీవీస్తో మాకు ఈ అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశాము. సో అక్యూజ్డ్ వచ్చేసి రజిత అని, చకలి రజిత, అండ్ తన కొడుకు జువెనైల్ ఉన్నారు, ఆయన మైనర్. వీళ్ళిద్దరూ సస్పిషియస్గా సీసీటీవీస్లో క్యాప్చర్ అయ్యారు. వాళ్ళ మూవ్మెంట్ సస్పిషియస్గా ఉంటుంది. వీ విల్ షేర్ ద ఫుటేజ్ ఆల్సో, మీకు చూపిస్తాం. సో పెట్రోల్ పంప్ నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ తీసుకుంటున్నట్టు, అలానే ఒక హెవీ బ్యాగ్ని, ఒక పెద్ద సైజ్ బ్యాగ్ని బైక్ మీద తీసుకొని వెళ్తున్నట్టు, అలానే విక్టిమ్ని కూడా, మా మెయిన్ విక్టిమ్, ఈ కేసులో ఉన్న విక్టిమ్ కూడా తన మూవ్మెంట్ కూడా సీసీటీవీస్లో ట్రాక్ చేసాము. 2 BHKs దగ్గర సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఉంది. సో అక్కడి నుంచి ట్రాక్ చేస్తూ ఆమె మూవ్మెంట్ని కంప్లీట్లీ, ఆమె హౌస్ని ఎప్పటి నుంచి బయటికి వెళ్ళింది అండ్ మళ్ళీ రిటర్న్ రూట్లో ఎక్కడి వరకు లాస్ట్ షీ వాజ్ ఫౌండ్, అది కూడా ట్రాక్ చేసుకుంటూ చూస్తే ఒక లాస్ట్ 100 మీటర్ స్ట్రెచ్ ఎక్కడ తన క్యాప్చర్ అవ్వాలా, ఆ 100 మీటర్ స్ట్రెచ్లో సీసీటీవీలో కనపడలేదు మూవ్మెంట్ తనది, విక్టిమ్ది. సో ఆ 150 మీటర్ స్ట్రెచ్లో చెక్ చేస్తే ఈ అక్యూజ్డ్ వాళ్ళది ఒక టీ షాప్ ఉంది, టీ స్టాల్ లాంటి, కిరాణా షాప్ లాంటి షాప్ ఉంది. సో అన్ని రకాలుగా సస్పిషన్ ఈ ఇద్దరి పైననే, ఈ పర్టికులర్గా ఈ లేడీ అక్యూజ్డ్ రజిత పైననే సస్పిషియస్గా ఉన్నప్పుడు అన్ని రకాలుగా చెక్ చేసుకుంటే వీ హ్యావ్ ఇంటరోగేషన్ చేసినప్పుడు వీ హ్యావ్ సెక్యూర్డ్ ద డీటెయిల్స్ ఈ కేసులో. సో బేసిక్లీ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ ఇద్దరు ఒక ఏరియాలోనే ఉంటారు, సేమ్ 2 BHK హౌసెస్, నోన్ టు ఈచ్ అదర్. విక్టిమ్ కూడా ఫ్రీక్వెంట్గా అక్యూజ్డ్ టీ స్టాల్కి, ఆ షాప్కి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. సో పరిచయాలు ఉన్నాయి, అలానే వాళ్ళ ఫ్యామిలీ కండిషను, సర్కమ్స్టాన్సెస్, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, అన్నీ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్కి తెలుసు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ రోజు దాన్ని అక్కడ టీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు హెల్ప్తో దే హ్యావ్ కిల్డ్ హర్ అక్కడే ఆన్ ద ఇన్సైడ్ ద టీ స్టాల్ ఓన్లీ. దాన్ని చంపేసి విక్టిమ్ని, దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ లోకల్లో పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్లో ఇద్దరు బాడీని మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్ళి ఈ పర్టికులర్గా ఈ స్పాట్ ఎక్కడ మాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్ళి ఫ్యూల్ పోసి కాల్చేశారు.
దాట్ నైట్ లిటిల్ వర్షం పడింది, కొంచెం రెయినీగా ఉండింది. సో బాడీ కంప్లీట్గా కాలకుండా ఫేస్ వరకు బర్న్ అవ్వలేదు. సో విత్ దాట్ ఓన్లీ మాకు క్లూజ్ అండ్ అన్నీ దొరికినాయి. సో ఫర్దర్ ఇంటరోగేషన్లో చాలా షాకింగ్గా మాకు ఏం తెలిసిందంటే ఇది ఒక వన్ టైం మర్డర్ కాదు, దీంట్లో స్పెసిఫిక్ మోటివ్స్ యూజువల్ మర్డర్లో ఉన్న లాంటి మోటివ్స్ లేవు. ప్యూర్లీ మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఇది. అండ్ సేమ్ అక్యూజ్డ్ ఈ దిస్ ఇయర్ మేలో కూడా సేమ్ ఒఫెన్స్ చేశారు. దిస్ ఇయర్ మేలో సెకండ్ విక్టిమ్ కుంటా రేఖ అని రెసిడెంట్ ఆఫ్ దట్ సేమ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, 28 years old 26 years old లేడీ. ఆమె కూడా ఇట్లానే సేమ్ ఫ్రీక్వెంట్గా వీళ్ళ టీ స్టాల్కి వస్తుంటారు. సో ఆమెని కూడా పర్టికులర్గా ఓన్లీ ఫర్ దిస్ గోల్డ్, ఈ ఈజీ మనీని ఆశించి తన పైన ఉన్న గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ని ఆశించి ఇదే సేమ్ ప్యాటర్న్లో ఆమె అక్కడికి వచ్చినప్పుడు, స్టాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని చంపేసి దెన్ వాళ్ళ బాడీని తీసుకెళ్ళి ఈ అచ్చమయ్యపల్లి ఫారెస్ట్ ఏరియా, ఈ ఏరియాలో డిస్పోజ్ ఆఫ్ చేశారు. సో వీళ్ళ ఎమో ఎట్లా ఉంది అంటే పర్టికులర్గా దే విల్ ఐడెంటిఫై విక్టిమ్స్ ఎవరి గురించి వీళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు, అంటే వాళ్ళతో ముందు పరిచయాలు ఉన్న డీటెయిల్స్ని చూస్తూ, సో దట్ మళ్ళీ క్రైమ్ని కవరప్ చేస్తానికి ఈజీగా ఉండటానికి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఎవరితో గొడవలు ఉన్నాయి. సో ఆటోమేటిక్లీ వెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు సస్పిషన్ వీళ్ళపైన రాదు, అక్యూజ్డ్ పైకి రాదు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ విక్టిమ్స్కి వేరే వాళ్ళతో చాలామందితో ఎనిమిటీ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో తగాదాలు ఉండొచ్చు. సో అట్లాంటి స్పెసిఫిక్ మోటివ్స్ ఉన్న, ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్డ్ మోటివ్స్ ఉన్న విక్టిమ్స్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు వాళ్ళని ఇంటి దగ్గర పిలిపించి టీ స్టాల్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు పర్టికులర్గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని. ఇంకా షాకింగ్గా తెలిసింది ఏంటంటే ఇంకొక 4 ఆల్రెడీ విక్టిమ్స్ని ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 4 పీపుల్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికితే వాళ్ళని కూడా చంపాలని. అలానే లాస్ట్ ఇయర్ మేలో ఒక రాబరీ జరిగింది ఆ ఏరియాలో. ఆ రాబరీ కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్టు ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాబరీలో ఉన్న విక్టిమ్ అన్నపూర్ణ అని, ఇప్పుడు ప్రెజెంట్లీ సర్పంచ్ వాళ్ళ భార్య. సో లాస్ట్ ఇయర్ తను కూడా వాళ్ళ ఫీల్డ్స్ దగ్గర మార్నింగ్ వాక్ కోసం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్ళినప్పుడు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ వచ్చి తన మెడలో ఉన్న పుస్తల తాడు స్నాచ్ చేశారని కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉంది. సో దాంట్లో కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్టు. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఎంటైర్ మాస్టర్ మైండ్ ఇస్ దిస్ లేడీ రజిత. అండ్ వాళ్ళ సన్తో ఇది ఎగ్జిక్యూట్ చేపిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ సన్ కూడా మైనర్, కానీ ఆయనని అన్ని రకాలుగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఆయన ఒక అకంప్లిస్గా మార్చుకుంటూ, స్పెసిఫిక్గా ఒక బాడీ బిల్డింగ్ని, ఒక బాడీ ఫిజిక్ని పెంచడానికి ఒక స్పెసిఫిక్ జిమ్ లాగా కూడా వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేయించి మంచిగా ఒక బాడీ బిల్డర్ లాగా ఒక బాడీలో స్ట్రెంగ్త్ పెంచాలని ఆ యాంగిల్ నుంచి కూడా ఆ అబ్బాయిని ప్రిపేర్ చేస్తూ ఈ అన్ని ఒఫెన్సెస్కి తనకు ఒక మంచి అకంప్లిస్ లాగా తయారు చేయించుకుంది. తన చిన్న ఏజ్ని కూడా చూడకుండా ఈ తల్లియే కొడుకుని ఇట్లా కంప్లీట్లీ ఒక మర్డర్ చేస్తానికి ఒక ఆయుధంగా షీ హ్యాస్ కన్వర్టెడ్ హిమ్. సో ఇప్పుడు ప్రెజెంట్లీ దిస్ కేస్ 3 కేసెస్ ఇప్పుడు లాస్ట్ సండే అయిన మర్డర్ కేస్, దెన్ మేలో అప్పుడు రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేస్. ఆ కేసులో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము అదే ఏరియాలో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఐఓస్ని ఆఫీసర్స్ని మిస్లీడ్ చేస్తానికి కూడా ఈమె వేరే